హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బెడ్దే ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము పల్లీలతో ఒక మంచి స్నాక్ ఐటమ్ చేసుకోబోతున్నాము. మనకు పల్లీలతో చాలా వెరైటీ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవాళైతే మనము పల్లీ పకోడీ చేసుకోబోతున్నాము. ఈ పల్లీ పకోడీ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా వస్తుంది. ఇంత మంచి పల్లీ పకోడీ తయారు చేసుకునే ముందు నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, అది మీరు ప్రెస్ చేయండి. దాని తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా ఈ పల్లీ పకోడీ తయారు చేసేసుకుందాము. దానికోసం నేను ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఒక గిన్నె అంటే ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ లేదా వాటర్ అయినా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పల్లీలకి కలుపుకుంటే మనం ఈ తర్వాత వేసిన ఈ పిండి మసాలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పల్లీలకి బాగా పట్టుకుంటాయి. దానికోసం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాము. తర్వాత మనము ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదండి, బియ్యం పిండి చాలా తక్కువ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుందాము. ఇంకా ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాము. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను కారం పొడి. మీకు రుచికి సరిపడా వేసుకోండి. దాని తర్వాత మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు కూడా మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ బేకింగ్ సోడా వేసుకుంటాము. అదే తినే సోడా అంటారు కదా, అది కొంచెం వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు, చాలా కొద్దిగా వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి జీలకర్ర వేసుకుంటాము, లేదా ఓమ అయినా వేసుకోండి, పర్వాలేదు. దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఇవన్నీ మనము బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మనము ఇవన్నీ బాగా పల్లీలకు పట్టడం కోసమే ముందు స్టార్టింగ్ పల్లీల పైన ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మనకి పల్లీలకి బాగా పడతాయి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ ఎక్కువ అస్సలు పట్టవు, చాలా కొద్దిగా పడతాయి. అందుకే చూసుకుంటూ కొద్దిగా వేసుకొని మనము పకోడీ పిండిలాగే కలుపుకోవాలి. మనము ఆనియన్ పకోడీకి అయితే ఆనియన్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయము ఇక్కడ, అందుకనే చాలా కొద్దిగా వాటర్ వేసి మనం పకోడీ పిండిని ఈ రకంగా తడిపేసుకుంటే సరిపోతుంది. చూడండి, సో ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము. మనము ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనము ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కూడా వేడైపోయిందా లేదా చెక్ చేసాము. చూడండి, ఆయిల్ వేడైపోయింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క పల్లీని లేదా 2 పల్లీలని ఇలా వేసుకుంటూ ఉండాలి. మీకు కావాల్సి ఉంటే 3-4 పల్లీలు కూడా ఒకేసారి ఇట్లా వదులుకోండి, బాగానే ఉంటుంది అట్లా కూడా. కాకపోతే 2-1 పల్లీ వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి. పల్లీల్ని మనము వేయించిన పల్లీలు కాదండి, మనం నార్మల్ పల్లీలనే తీసేసుకున్నాము. ఇప్పుడు వాటిని మనము ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో అవి మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆయిల్లో ఈ రకంగా మనము ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వదులుకోవాలి. ఆయిల్ చాలా వేడిగా ఉంది, చేతికి బాగా సెక తగులుతుంది అనమాట, అందుకని చెయ్యి చాలా పైకి పెట్టి ఇలా వేశాను. ఈ రకంగా మనం అన్నీ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఆయిల్లో పైకి తేలుతున్నాయి, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, మనకి నురగంతా పోయి ఇలా పకోడీలు పైకి తేలుతూ వచ్చినప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్లో వచ్చేసాయి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ రకంగానే మనం మొత్తం చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి ఇవి కరకరలాడుతూ చక్కగా వచ్చేసాయి. వాటి సౌండ్ వినండి ఎలా వస్తుందో, కరకరమంటూ వస్తున్నాయి. సో కొంచెం పెద్దగా ఉన్నాయి, నేను వాటిని కొంచెం ఇలా సుంచుకుంటున్నాను. వీటిలో నేను ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తాను, అప్పుడు ఇంకా స్పైసీగా వస్తాయి. దానికోసం కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను పైనుంచి, ఎక్కువ కాదు, చాలా కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కారం పొడి కూడా వేసుకుంటున్నాను, చాలా కొద్దిగా అండి, పించ్ ఆఫ్ అంటారు కదా అలాగా. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి, చాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని చూడండి ఎలా చేస్తాను.
రకంగా ఒకసారి కలిపేసుకుంటే మనకి అవన్నీ మసాలాలు బాగా పడతాయి అన్నమాట. ఈ పకోడీకి పట్టి టేస్ట్ ఇంకా బాగా వస్తాయి. మీకు అవసరం లేదు అలాగే ఇష్టంగా ఉంటే అలాగే తినండి, లేదంటే ఇలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారైనా ఈ పల్లి పకోడీ ట్రై చేయండి. ట్రై చేసి చివరగా ఇలా మీరు పైనుంచి మసాలాలు ఉప్పు కారం వేసుకొని చూడండి ఎలా ఉంటుందో. ఈ పల్లి పకోడీ మాత్రం చాలా యమ్మీగా వచ్చింది, చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీరు తప్పకుండా ట్రై చేయండి. పల్లి పకోడీని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.